పోసి ఎక్కువ జలం ఉంటుంది, మనకు తగినటువంటి వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా సర్వధాన్యాలు కూడా ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఈ విధంగా మనకు పరాభవనామ సంవత్సరంలో నవ నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, గురువు రాజుగా ఉండడం వల్ల చాంద్రమాన ప్రకారం అంటే చంద్రుడే మనకు ప్రమాణంగా ఉంటాడు. అంటే పౌర్ణమి రోజు వస్తుండగా మనం పూజలు పురస్కారాలు యోగాలు యజ్ఞాలు గురువులు వివాహాలు అన్ని చేసుకుంటాము. అదేవిధంగా పౌర్ణమి నుంచి చంద్రుడు తగ్గుకుంటూ పోతుంటే ఏకాదశి రాగానే బహుళ పక్షంలో మనం అన్ని కార్యాలు చేయడం మానేస్తాము. ఎందుకు? మనం పాటించేటటువంటిది చాంద్రమానము అంటే చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకొని మనం ముహూర్తాలు వివాహాలు శుభకార్యాలు గోచారం అన్ని చూసుకుంటాం. కాబట్టి ఆ చంద్రుడే మనకు ప్రమాణం. ఆ చంద్రుడు ఎంత బుద్ధిగా పెరుగుతుంటాడో మనకు కూడా అంత మన యొక్క యోగం అనేటువంటిది కూడా పెరుగుతుంది. మరి ఈ చాంద్రమానంలో పరాభవనామ సంవత్సరంలో గురువు అనేటువంటి వాడు రాజుగా ఉండడం వల్ల ఏ విధంగా ఉంటుందంటే పరాభవనామ సంవత్సరే పరాభాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి ధాన్యాన్ని ప్రభూతాన్ని సృష్టయః. పరాభవనామ సంవత్సరంలో రాజులు పరాభవం పొందుతారంటే ఎవరైతే నేను రాజుని, ఎవరైతే నేను గొప్పవారిని అహంకారంతో ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్వతీ పరమేశ్వరి యొక్క కృప అనేటువంటి తగ్గిపోతుంది. నీచ వ్యసనాలు పొందినటువంటి వారి వాళ్ళకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తొలగించుకుంటారు. కాబట్టి రాజు అనేటువంటి అహాన్ని వదిలిపెట్టి నీచ పనులు అనేటువంటి వదిలిపెట్టి ఎవరైతే చక్కగా ఉంటారో వారందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం మంచిగా ఉంటుంది. వర్షాలను కూడా చక్కగా కురుస్తాయి. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురువు ఉన్నాడు కదా, మరి గురువు అనేటువంటి వాడు రాజుగా ఉంటే ఏ విధంగా చేస్తాడయ్యా అంటే విజాయితః కర్మరతాస్స ధర్మ సన్మార్గగా నీతివిదో నరేంద్రాః సుభిక్షమారోగ్యం సుఖం ప్రధానాం సుపుష్టిరబ్ధాధిపతౌ సురేజ్యే. గురువు అనేటువంటి వాడు ఈ రాజుగా ఉండడం చేత బ్రాహ్మణులందరూ కూడా వారి యొక్క కర్మలన్నీ కూడా నిత్యగా చేస్తా. అంటే పొద్దున లేవడం, దేవతలకు పూజలు చేయడం, గురువులకు పూజలు చేయడం, దేవులను ఆరాధించడం, ఆరాధన చేస్తూ ఉండడం చేసి నిష్ఠగా కలిగి ఉండి జనులందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరింపజేస్తారట. అదే విధంగా కూడా ఈ గురువు అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు కాబట్టి రాజుల ప్రవర్తన కూడా మంచి పాలన అందింపజేసేసి వారందరూ కూడా నీతివంతులు అవుతారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారట. మరి ఈ గురువు అనేటువంటి వాడు రాజుగా ఉండడం వల్ల సకల జనులందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్తున్నారు. మరి అదే విధంగా రాజు కూడా ఉంటే బాగుంటే సరిపోదు కదా, మంత్రి ఉండాలి, మిగతా వాడు ఉండాలి కదా. మరి గురువు అనేటువంటి వాడు మంత్రిగా ఉండడం వల్ల అంటే స్ఫుర దృష్టి అంటే మంచి దృష్టి కాకుండా చెడు దృష్టి ఉండేటటువంటి ఆ కురుడనేటువంటి వాడు మంత్రిగా ఉండడం వల్ల ఏమైతుందయ్యా అంటే కురుడు మంత్రిత్వంగా ఉండడం వల్ల పట్టణాలు గ్రామాలు అరణ్యాలన్నీ కూడా అగ్నికి భయపడతాయి. అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంటుంది. ఎండాకాలం విపరీతంగా పెరిగి అగ్నికి ఆహుతవుతాయట. వర్షాలు ఈ యొక్క కురుడు మంత్రిగా ఉండడం వల్ల అతిగా కురవనీయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. రాజులు కూడా వారు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అదృష్టం మీద ఆధారపడతారు. మనం యుద్ధం చేస్తున్నాం, గెలుస్తామా గెలవమా అని దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారట. కాబట్టి ఈ కుటుంబేటువంటి వాడు ఈ సంవత్సరము అందరికీ కూడా చెడు ఫలితాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అందరూ కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటే ఆ చెడు తగ్గుతుంది, చెడు పూర్తిగా నాశనం అవుతుంది, తగ్గుతుంది అనమాట. అదేవిధంగా చంద్రుడు అయినటువంటి వాడి సంవత్సరం మనకు సేనాధిపతిగా అంటే మన కష్టాల్లో ముందుగా ఉండేది ఈ సంవత్సరము ఆ చంద్రుడు అయినటువంటి వాడు. చంద్రుడు సేనాధిపతిగా ఉన్నప్పుడు వర్షాలు అధికంగా కురుస్తాయి, వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, జనులందరూ కూడా ఆరోగ్యవంతులై సుఖ సంతోషాలతో ఉంటారు. గోవులు పాలు ఎక్కువగా ఇస్తాయి, దానితో పాటు పాలు ధర పెరుగుతుంది, గడ్డి యొక్క ధర కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ గురువు అనేటువంటి వాడు సస్యాధిపతిగా ఉన్నాడు. సస్యాధిపతిగా గురువు అనేటువంటి వాడు ఉండడం వల్ల యవ గోధుమాచరకాః ఫలితాశ్చవంతి పీతధాత్రీ ఫలిత గురువు సస్యాధిపతి. ఆ యొక్క గురువు అనేటువంటి వాడు సస్యాధిపతిగా ఉండడం వల్ల ఎవరు గోధుమలు శనగలు ఏ రంగులో ఉంటాయి, పసుపచ్చగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. లోపల తోలు తెల్లగా ఉంటుంది, లోపల గింజ తెల్లగా ఉంటుంది, పైన తోలు పచ్చగా ఉంటుంది. అదే విధంగా ఎవరు గోధుమలా ఒట్టలాగానే లావుగా ఉంటాయి ఎవరు అంటారు. ఆ ఎవరు కూడా ఈ సంవత్సరం బాగా పండుతాయి. గురువారి సంప్రాప్తే గురు పూజాంచకాలే గురు ధ్యానం
సర్వ కార్యేషు పుత్ర సంతాన పీడోపశాంతయే. అంటే ఈ గురువునటువంటి వాడిని పూజిస్తే మనకు ఉండేటటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం లేని వాడికి వివాహము, యోగం లేని వాడికి యోగము, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగము, సంతానం లేని వాడికి సంతానం, వివాహం లేని వాడికి వివాహం. అంటే ఈ గురువు అనేటువంటి వాడు మనకు చక్కగా ఉంటే అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మరి ఈ గురువు అనేటువంటి వాడు సస్యాధిపతిగా ఉన్నాడు. గురువుకు ఇష్టమైనటువంటి ధాన్యము శనగలు. అదేవిధంగా గురువుకు ఇష్టమైనటువంటి రంగు పసుపు పచ్చ. కాబట్టి మూడు పసుపచ్చ వర్ణంలో ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము పసుపు పచ్చలైనటువంటి పంటలు గాని, పసుపు నేలలు గాని ఎక్కువగా పండుతాయి. ఎందువల్ల ఈ గురువు అనేటువంటి వాడు సస్యాధిపతి, సస్య శ్యామలము అంటాం కదా, సస్యాధిపతిగా ఉన్నాడు. భూమితా కూడా పసుపు నేలన్నీ కూడా గట్టిగా పండుతాయి. పసుపు వన్న పంటలు కూడా ఎక్కువగా పండుతాయి. అదేవిధంగా బుధుడు అనేటువంటి వాడు ధాన్యాధిపతిగా ఉన్నాడు. ఈ బుధుడు అనేటువంటి వాడు మంద బుద్ధి కలవాడు, మంచి బుద్ధి కలవాడు, నిదానంగా ఉంటాడు. ఈ బుధుడు అనేటువంటి వాడు ధాన్యాధిపతి కావడం వల్ల వర్షాలు మధ్యమ స్థానంలో బాగా పడతాయి. అదేవిధంగా మేఘాలు వాయుపీడనంలో లోనై పరిపాలకులు శత్రుభయంతో కాలం గడుపుతారట. మరి ఈ యొక్క బుధుడైనటువంటి వాడు నిదానంగా కలుస్తాడు. కాబట్టి ఈ సమయం వర్షాలను కూడా తక్కువగా పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనకి ఈ సంవత్సరం వర్షాలు చక్కగానే ఉన్నాయి. అదేవిధంగా చంద్రుడు అనేటువంటి వాడు అర్ఘ్యాధిపతిగా ఉన్నాడు. అర్ఘ్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి, పుష్కలమైనటువంటి వానలు వస్తాయి, ప్రజలు అభివృద్ధిని సాధిస్తాయి, వస్తువులన్నీ కూడా మంచి ధరలో ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మేఘాధిపతిగా ఉన్నాడు. మేఘాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురుస్తాయి, అన్ని ధాన్యాలు కూడా సమృద్ధిగా పుడతాయి, గోవులు ఎక్కువ పాలిస్తాయి. అదేవిధంగా రసాధిపతి అంటే రసంతో కూడుకున్నటువంటి పంటలు. ఈ యొక్క రస్యాధిపతిగా ఆ రసాధిపతిగా సూర్యుడు ఉన్నాడు. కాబట్టి నువ్వుల నూనె, బెల్లము, ఉప్పు వంటి రసజాతులైనటువంటి రసహీనములు అవుతాయంట. అంటే వాటి యొక్క ధరలన్నీ కూడా తగ్గిపోయి అవి ఎక్కువ అవడం వల్ల కొనేవాళ్ళు తక్కువైపోయి వాటి ధరలన్నీ కూడా తగ్గిపోయి అవన్నీ కూడా ఫలమంతా కూడా రసహీనం అవుతాయట. అదేవిధంగా శుక్రుడు అనేటువంటి వాడు నీరసాధిపతిగా ఉన్నాడు. శుక్రుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల కర్పూరము, గంధము, మంచి గంధము, అగరు వంటి వస్తువులన్నీ కూడా అధికంగా లభిస్తాయి. బంగారు, ముత్యాలు వివిధమైనటువంటి వస్తువులు మంచి ధరను కూడా కలిగి ఉంటాయని చెప్పి ఈ విధంగా నవనాయకులైనటువంటి వాళ్ళు మనకు ఫలితాన్ని ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరము మనకి ఏ విధంగా వర్షాలు పడతాయి, ఏ విధంగా వర్షం అనేటువంటిది ఉంటుందో ఇప్పుడు చూసుకుందాము. ఈ సంవత్సరము